మరి ఎలిజబెత్ గారికి మరియమ్మ గారికి వెళ్ళి ఆ గద్దెలు ఊపుతున్నట్టున్నారు, కొంచెం ఆపండి. ఎలిజబెత్ గారికి మరియమ్మ గారు వెళ్ళినప్పుడు ఎలిజబెత్ గారు అంటుంది మరియమ్మ గారితో, స్త్రీలలో నీవు ఆశ్రయించబడిన దానవు, నీ గర్భఫలము ఆశ్రయించబడును, నా ప్రభు తల్లి నా దగ్గరకు వచ్చుటనే నాకు ఎలాగో ప్రార్థించను. ఇదిగో నీ శుభవచనం నాకు వినపడగానే నా గర్భంలోని శిశువు ఆనందంతో గద్దలు వేసను. ప్రభు ఆమెకు తెలియజే మాటలు సిద్ధించగా నమ్మిన ఆమె ధన్యురాలైన స్తోత్రం. హల్లెలూయా. వీళ్ళరా అలాగే మరి లూకాసు వార్త 1వ అధ్యాయము 79వ వచనం కూడా, ఓ శిశువా నీవు సర్వోన్నతి ప్రవక్త ఉండబడవు, మన దేవుని మహావాక్యమును బట్టి వారి పాపమును క్షమించడం వలన మన ప్రజలకు రక్షణ క్రమమైన అనుగ్రహించినట్లు ఆయన మార్గంలో సిద్ధపడిన నీవు ప్రభువునకు ముందుగా నడువు, మన పాదములు సమాధాన మార్గంలోనికి నడిపించినట్లు చీకటిలోని మండఛాయలను కూర్చుండు వారికి వెలుగునిచ్చుటకై ఆ మహావాక్యమును బట్టి పైన ఆయన మన కరుణోదయమును అనుగ్రహించిన స్తోత్రం. హల్లెలూయా. ప్రభు వారి యొక్క జన్మదినం గురించి ముందుగానే వాక్యంలోకి రాబోతున్నాడని చెప్పి ప్రవక్తల ద్వారా రాయబడ్డది. ఆ ప్రవక్తల ద్వారా రాయబడ్డ మాటల్లో మరణఛాయ గల దేశం మీద వెలుగు ప్రకాశించునని యెషయా ముందుగానే ప్రవచించాడు. అంటే అసతోమ సద్గమయ, తమస్వమ జ్యోతిర్గమయ, మృత్యుర్మ అమృతాంగమయ, ఓం శాంతి ఓం శాంతి అని ఒక శ్లోకము వేదాల్లో రాయబడ్డది. అయా అసత్యంలో ఉన్న మమ్మల్ని సత్యములోనికి, అయా మరణంలో ఉన్న మమ్మల్ని జీవములోనికి, చీకటిలో ఉన్న మమ్మల్ని వెలుగులోనికి ప్రకాశింపజేసి నడిపించిన ఆయన అని చెప్పి అర్థం. ఈ శ్లోకానికి ప్రతిరోజు ఒక ఆయన కూర్చొని శ్లోకం చదువుకొని వాళ్ళ పరిధిలో ఆయన ప్రార్థన చేసుకుంటా ఉన్నాడు. ఈ ఒకరోజు అనుకోకుండా ఈయన ట్రైన్లో వెళ్తూ ఉంటే ఒక పాస్టర్ గారు చూశారట. అయా అసతోమ సద్గమయ, తమస్వమ జ్యోతిర్గమయ, మృత్యోరం అమృతాంగమయ, ఓం శాంతి అంటున్నావు, ఈ యొక్క శ్లోకానికి అర్థం మీకు తెలుసా అని అడిగాను. అది తెలుసయ్యా, అసత్యములో ఉన్నవారు మమ్మల్ని సత్యములోనికి, చీకటిలో ఉన్న మమ్మల్ని వెలుగులోనికి, మరణంలో ఉన్న మమ్మల్ని జీవములోనికి నడిపించమని అర్థమైన. మరి ఆ నడిపించేది ఎవరయ్యా అని అంట. నాకు తెలియదయ్యా, మా శ్లోకాల్లోనే చదువుతానని చెప్పి. ఆ సత్యము నేనే మార్గమును సత్యమును జీవమునయ్యన్న వారు ఎవరంటే యేసు ప్రభు. స్తోత్రం. హల్లెలూయా. యేసు క్రీస్తు ప్రభు వారు లూకాసు వార్త 2వ అధ్యాయం 10వ వచనం అంటాడు, భయపడకుడి, ఇదిగో ప్రజలందరికీ కలగబో మహాసంతోషకరమైన సువర్తమానం నేను మీకు తెలియజేస్తున్నాను. దావీదు పట్టణమందు నేడు రక్షకుడు మీ కొరకు పుట్టి ఉన్నాడు అని ప్రభు అయిన క్రీస్తు. రక్షకుడు అంటే యేసు. రక్షకుడు అంటే యేసు. యేసు అనే మాటకి రక్షకుడు అని అర్థం. అంటే ఈ లోకంలో నశించుతున్న దానిని వెదకి రక్షించడం కోసం మనుష్య కుమారుడుగా లోకంలో యేసు ప్రభు వారు జన్మించాడు. ఆయన జన్మము మానవాళికి సంతోషకరం. ఎందుకంటే అసత్యములో నుండి సత్యములోనికి, ఓ అసత్యంలో మేము బ్రతుకుతున్నాం దేవా, సత్యంలోనికి మమ్మల్ని నడిపించిన ఆయన. అయా మరణంలో మేము జీవిస్తున్నాం ప్రభువా, అయా ఆ జీవంలోకి మమ్మల్ని నడిపించు. మృత్యోర్మ అమృతాంగమయ అంటే మృత్యువులో నుంచి జీవములోనికి, నిత్య జీవములోకి మమ్మల్ని నడిపించు. అంటే ప్రభు వాక్యం మీతో మాట్లాడుతూ ఉంది. ప్రియ సహోదరి సహోదరులారా, ఆయన వాక్యం ఎంతైనా నమ్మదగ్గ వాక్యం, దేవుని యొక్క పరిశుద్ధమైన వాక్యం, యథార్థమైన వాక్యం, ఎంతైనా ఆయన నమ్మదగిన దేవుడు. ఆయనందు విశ్వాసం ఉంచేవారు తిరిగి జన్మించును. ఆయనందు ఎవరైతే విశ్వాసం ఉంచుతారో వారంట తిరిగి జన్మిస్తారట. అంటే మరణించినా కానీ తిరిగి లేచి యేసు యొక్క రాజ్యానికి ప్రవేశించి నిత్య జీవంతో ఆయనతో కూడా జీవ జలముల నది ఒడ్డున కూర్చొని జీవించడం కోసం అధికారం ఇచ్చే దేవుడు యేసు ప్రభువారు. స్తోత్రం. హల్లెలూయా. అందుకే అంటున్నాడు ఇక్కడ, మరి భయపడకుడి ఓ చీకటిలో ఉన్న వాళ్ళారా, అంధకారంలో ఉన్న వాళ్ళారా, మరణంలో ఉన్న వాళ్ళారా, భయపడకండి. చీకటిలో నుంచి
వెలుగుగా మిమ్మల్ని ప్రకాశింపజేయవాడను నేనే. నేను లోకమునకు వెలుగై ఉన్నాను. ఐఎమ్ ద లైట్ ఆఫ్ ద వరల్డ్. ప్రపంచానికి నేనే వెలుగుని, నేనే వెలుగుని, నేనే జీవాన్ని, నేనే మార్గాన్ని, నేనే సత్యాన్ని. మరి యేసు ప్రభువు తెలియజేస్తున్నారు వాక్యం ద్వారా. చూడండి, ఆయన లోకానికంట వెలుగులుగా ఉన్నాడు. అంటే ఆ వెలుగు చీకటిలో ప్రకాశించుంది కానీ చీకటి దాన్ని గ్రహింపకుండాడు. యేసు ప్రభు వారి వెలుగంట చీకటిలో ప్రకాశిస్తూ ఉందంట, కానీ ఆ చీకటి దాన్ని అంటే మనమే చీకటి అంధకారమయంలో జీవిస్తున్న జనులందరూ కూడా యేసు ప్రభు వారిని తెలుసుకోలేకపోతున్నారంట. ఆయన మార్గాన్ని, సత్యాన్ని, జీవాన్ని తెలుసుకోలేకపోతున్నారు. అంటే మనుష్య కుమారుడు ఈ లోకంలోని కంట ఆయన దేవుని వద్ద నుండి వచ్చారంట. కాబట్టి ఆయన లేకుండా ఏది కూడా కలగలేదు. కాబట్టి యేసు ప్రభువు అంటూ ఆది యందు వాక్యమై ఉండెను, వాక్యం దేవుని యొద్ద ఉండెను, వాక్యము దేవుడయ్యాడు. అంటే వాక్యం అంటే బైబిల్లో రాసిన ఈ మాటలండి, బైబిల్లో రాసిన ప్రవచనాలు, బైబిల్లో రాసిన వాక్యం ప్రవచనాలని నెరవేర్చడం కోసం వచ్చాడు. వాక్యం అంటే దేవుడు. రాయబడ్డ మాటలను బట్టి ఆ మాటలే యేసు ప్రభువుగా జన్మించాడు. అదే అంటున్నాను ఇక్కడ, ఆయన ఆది యందు దేవుని యొద్ద ఉండెను, సమస్తమును ఆయన మూలముగా కలిగాను. త్రియేక దేవుడు, తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ త్రియేక దేవుడు. ఆయన లేకుండా ఏది కూడా కలగలేదు. కాబట్టి అంటున్నాడు ఇక్కడ, చూడండి ఇక్కడ, మరి సమస్తము ఆయన మూలము కలిగినది ఏది ఆయన లేకుండా కలగలేదు. ఆయనలో జీవం ఉండెను, ఆ జీవం మనుషులకు వెలుగై ఉన్న. స్తోత్రం, హల్లెలూయా. మనందరికీ వెలుగుగా, నక్షత్రంగా, తారగా, స్టారుగా యేసు ప్రభువు లోకంలో జన్మించారు. కాబట్టి మరి ఆ వెలుగు చీకటిలో ప్రకాశించున్నది కానీ దాన్ని చీకటి గ్రహింపకుండెను. చూసారా? ఇదిగో ప్రజలందరికీ కలగబో మహా సంతోషకరమైన సువర్తమానము నేను మీకు తెలియజేస్తున్నాను. దావీదు పట్టణమందున రక్షకుడు మీ కొరకు పుట్టి అన్నాడు. ఈయన ప్రభు అయిన క్రీస్తు. ఆ రోజుల్లోనంట సర్వలోకానికి ప్రజాసంఖ్య రాయాలని చెప్పి మరి కైసరు ఐగుస్తు వలన ఆజ్ఞ అయిందండి. ఈ కైసరు ఐగుస్తు వలన ఆజ్ఞ అయితే మరి ఇది కురేనీ సిరియా దేశం అధిపతి అయిన జరిగిన మొట్టమొదటి ప్రజాసంఖ్య. ఈ కురేనియా సిరియా దేశాల్లో, పాలస్తీనా దేశంలో మొట్టమొదటి ప్రజాసంఖ్య రాయబడుతుందని చెప్పి అప్పుడు తెలుసుకొని మరి ప్రజలందరూ కూడా వాళ్ళ ఊళ్ళకి వెళ్తున్నారు, వాళ్ళ ఊళ్ళకి వెళ్తున్నారు. మరి కేసీఆర్ ఫస్ట్ తెలంగాణలో గెలిచినప్పుడు తెలంగాణలో జనాభా ఎంతమందో తెలుసుకోవాలి అని చెప్పాను, ప్రజాసంఖ్య రాయించాడు. అప్పుడు అమెరికాలో ఉన్నవాళ్ళు, దుబాయ్లో ఉన్నవాళ్ళు, ఆంధ్రాలో ఉన్నవాళ్ళు మొత్తం తెలంగాణ చేరారు. తెలంగాణ చేరి వాళ్ళందరూ కూడా ఆ ప్రజాసంఖ్య రాయించుకున్నారు. అట్లనే ఆ రోజుల్లో కూడా కైసర్ ఐగుస్తు వలన సిరియా పాలస్తీనా దేశంలో మరి జనాభా లెక్కలు రాస్తూ ఉంటే ఆ జనాభా లెక్కల్లో రాయించుకోవడం కోసం అందరూ కూడా వాళ్ళ ఊళ్ళకి వెళ్ళారు. యేసేపు దావీదు వంశంలోని గోత్రంలో పుట్టినవాడు కనుక తనకు భార్యగా ప్రదానం చేయబడిన గర్భవతి అయిన మరియతో కూడా ఆ సంఖ్యలో వ్రాయబడ్డకు గలిలయలోని నజరేతు నుండి యూదాయలోని బెత్లెహేము అనబడిన దావీదు ఊరికి వెళ్ళారు. యేసేపు గారు కూడా మరియమ్మ తల్లి గారిని తీసుకొని అప్పుడే వాళ్ళకి ప్రదానం చేయబడ్డది, ఎంగేజ్మెంట్ అయింది. ఆ ఎంగేజ్మెంట్ అయిన తర్వాత ఆయన భార్యని అంటే భార్యగానే స్వీకరించాడు. ఎందుకంటే గాబ్రియేలు దూత వచ్చి మరి అయ్యా నీ భార్యని మరియను చేర్చుకోవడం కోసం నువ్వు సందేహించమాకు, ఆమె పరిశుద్ధాత్మ వలన గర్భం ధరించింది ఆయన అని చెప్పినప్పుడు ఆయన దేవుని మాటకు లోబడ్డాడు, దేవుని మాటకి లోబడ్డాడు. మరి మీరైతే చాలామంది దేవుని మాటకు లోబడరు. అమ్మా చర్చికి పోవాలి, ప్రార్థనకు పోవాలి, క్రిస్మస్ రోజున అందరం దేవుని స్తుతించాలి, ఆరాధించాలి, మహింపరచాలి, అది మన జీవితానికి ధన్యతమ్మ అని చెప్తే అవి ఏందని ఇతరులు పడుకుందాం, చలి పడుతుంది, దుప్పటి పెట్టుకొని తన్ని పడుకుంటాం. ఇప్పుడు మనందరం చర్చిలో ఉన్నాం, మనకు చలి లేదు. దుప్పట్లో ఉన్నవాడికి చలి ఉంటుంది, దుప్పట్లో ఉన్నవాడికి మహాశలి, మామూలు చలి కాదు అసలు. ఎందుకంటే నేను 2 రోజులు ఇంట్లో పడుకొని చూసా కాబట్టి మీతో గ్యాప్ వచ్చిన తర్వాత నేను రగ్గు తప్పుకున్నా కానీ అసలే అట్లా ఇక్కడ ఏ చలి లేదు. స్తోత్రం, హల్లెలూయా. దేవుని సన్నిధిలో అటువంటి సంతోషం ఉంటుంది, సమాధానం ఉంటుంది, నెమ్మది ఉంటుంది, కృప ఉంటుంది, ఆయన యొక్క దీవెనలు మెండుగా ఉంటాయి, ఆశీర్వాదాలు ఉంటాయి, అభివృద్ధి ఉంటుంది. నా ప్రియులారా, మరి ఆ రోజుల్లో కూడా మరియమ్మ గారిని తీసుకొని యేసేపు గారు మరి యూదాయ దేశ బెత్లెహేము వచ్చాడు. దావీదు పట్టణం అది, దావీదు ఊరది. దావీదు యొక్క వృత్తి ఏంటి? యెషయి కుమారుడు దావీదు
దావీదు ఏం పని చేసి బతికేవాడు? పొలం పని చేసేవాడా, కూలి పని చేసేవాడా, లేకపోతే మేకలు కాసాడా, గొర్రెలు కాసాడా, ఆవులు కాసాడా, గొడ్లు కాసేవాడా? వెరీ గుడ్, గొర్రెలు కాసి. స్తోత్రం, హల్లెలూయా. దావీదు గొర్రెల కాపరి. గొర్రెల కాపరి అంటే ఇప్పుడు యేసు ప్రభు వారు గొర్రెల కాపరుల యొక్క వంశంలో జన్మించాడు. స్తోత్రం, హల్లెలూయా. గొర్రెల వంశంలో జన్మించాడు. అంటే దావీదు కుమారుడైన యేసేపు అంటే యేసు ప్రభు వారు దావీదు యొక్క వృత్తి ఏంటంటే వాళ్ళ నాన్న వృత్తి, వాళ్ళ తాతల వృత్తి ఏంటంటే గొర్రెలు కాసుకోవడం. అంటే మరి గొర్రెల కాపరుల యొక్క వంశంలో జన్మించింది ఎవరయ్యా? యేసు ప్రభు. బెత్లెహేము దావీదు ఊరు, బెత్లెహేము దావీదు ఊరు. కాబట్టి ఎఫ్రతా గోత్రం నుంచి వీళ్ళందరూ వచ్చారు. కాబట్టి అప్పుడు అంతకుముందు బెత్లెహేము మారు పేరు ఎఫ్రతా. బెత్లెహేముకి వేరే పేరు ఏంటంటే ఎఫ్రతా అనేవాళ్ళు. కాబట్టి ఆ ఊరికి దావీదు పట్టణానికి యేసేపు మరియమ్మ గారిని తీసుకొని జనాభా లెక్కల్లో వ్రాయించుకోవడం కోసం వచ్చాడు. వచ్చినప్పుడు ఏం జరిగిందంటే వాడక్కడ ఉన్నప్పుడు ఆమె ప్రసవ దినం నిన్న కనుక తన తొలిచూడి కుమారుని కని పొత్తి గుడ్డలతో చుట్టి సత్రముల వారికి స్థలము లేనందున ఆయన పశువుల తొట్టులో పరుండబెట్టారు. స్తోత్రం, హల్లెలూయా. ఇక ఆ బెత్లెహేము వచ్చారు, యేసేపు గారు మరియమ్మ గారు వచ్చారు. పాపం నిండి గర్భిణి, 9 నెలల గర్భిణి, నెల నిండిని ఆయన గాడిద మీద ఎక్కించుకొని ఆయన గాడిదని తోలుకుంటా నడుచుకుంటా నజరేతు నుండి బెత్లెహేము వచ్చారంట. 100 కిలోమీటర్లు అంట నజరేతు నుంచి బెత్లెహేము నడిచే వచ్చారు వాళ్ళు. చూడండి, నడిచే అంటే నందిగామ నుంచి బందర్ పోవాలంటే 100 కిలోమీటర్లు. నందిగామ నుంచి బందర్ పోవాలంటే 100 కిలోమీటర్లు. అంటే ఎన్ని రోజులు నడిచారంటే సుమారు చెప్పండి. రోజుకో 10 కిలోమీటర్లు వేసుకోండి, 10 వేసుకోండి, 10 రోజులు నడిచి ఉంటారు. మరి గర్భిణీ స్త్రీ కదా, చిన్నగా నడుచుకుంటూ ఆడాడుకుంటా అప్పుడు సత్రాలు ఉండేవి. సత్రాల్లో అందరు ఉండేవాళ్ళు. కుల మత జాతి వర్గ విభేదాలు ఉండేవి. అన్ని కులాల నుంచి సత్రంలో ఉండి ఏదైనా ఆహారం పెడితే సత్రంలో ఆహారం తయారు చేసి పెడితే ఒక ముద్ద అన్నం తిని లేదా రొట్టెలు తిని వెళ్తుండేవాళ్ళు. ఆ రోజుల్లో ఉన్న ఆచార సాంప్రదాయం అది. మనకు కూడా పూర్వకాల సత్రాలు ఉండేవి. ఇప్పుడు సత్రాలు మొత్తం కనుమరుగైపోయినాయి అనుకోండి, ఆక్రమించేసుకుని ఏదో ఒకటి చేసి పడేస్తారు. ఇదివరకు పూర్వకాలంలో మన పెద్దలు మంచి ఆలోచన చేసి, ఎందుకంటే అప్పుడు ఈ బస్సులు లేవు, రైలు లేవు, విమానాలు లేవు, ఆటోలు లేవు, రిక్షాలు లేవు, మోటార్ బైకులు లేవు, ఏమి లేవు. గుర్రం గాడిద లేదా నడక లేదా ఎడ్లు. కాబట్టి ఆ రోజుల్లో వాళ్ళు గాడిదల్ని బాగా లేని వాళ్ళు అయితే గాడిదని వాడేవాళ్ళు, కొద్దిగా ఉన్నవాళ్ళు అయితే గుర్రాన్ని వాడేవాళ్ళు, ఇంకొకరు ఉన్నవాళ్ళు అయితే గుర్ర బండి వాడేవాళ్ళు. ఇది లేకపోతే ఎడ్లు బండ్లు వాడుతూ ఉండేవాళ్ళు. ఆ రోజుల్లో మన పేదవారు కాబట్టి యేసేపు గారు మరియమ్మ గారిని గాడిద ఎక్కించుకొని మరి వారు బెత్లెహేముకి వస్తున్నారు. 100 కిలోమీటర్లు నడిచారండి. నజరేతు నుంచి 100 కిలోమీటర్లు నడుస్తూ ఉంటే ఆమె ఎంత బాధపడ్డదో పాపం. మన వాళ్ళు అయితే అమ్మ కడుపు పట్టేసింది, అయ్యా వేడి చేసింది, అయ్యా నాకు మరి యూరిన్ రావట్లేదు అని చెప్పి అంటూ ఉంటారు. ఆ మహానుభావురాలు పరిశుద్ధాత్మల దేవుని గర్భాన్ని ధరించుకొని మరి ఆ రోజున కన్యకైన అమ్మాయి మరి 16 నుంచి 18 సంవత్సరాల కంటే ఎక్కువ వయసే ఉండదు. అటువంటి ఆ వయసులో ఆమె మరి యేసేపు గారితో కలిసి 100 కిలోమీటర్లు ప్రయాణం చేసిందంటే ఎంత ఓపిక, ఎంత సహనం, ఎంత నిరీక్షణ. కాబట్టి ఆ సహనంతో నిరీక్షణతో ఓపికతో వాళ్ళిద్దరు కూడా బెత్లెహేముకి వచ్చారు. ఎందుకు యేసేపు గారు మరియమ్మ గారు బెత్లెహేముకి వచ్చారు? జనాభా సంఖ్యలో రాయబట్టం కోసం. జనాభా సంఖ్యలో రాయబట్టం కంటానికి కాదు, జనాభా లెక్కలో రాయబడ్డ. అయితే యేసు ప్రభువారు బెత్లెహేములో జన్మిస్తారని చెప్పి యోధాదేశపు బెత్లెహేమా, నువ్వు ఎంతైనా అల్పమైన దానివి కావు, నిన్ను ఏలే మహారాజు నీలో నుండి పుడతాడని చెప్పి వాక్య భాగాన్ని నెరవేర్చడం కోసం, మికా ప్రవక్త చెప్పిన మాటలు నెరవేర్చబడడం కోసం వాళ్ళు బెత్లెహేము అనుకోకుండా వచ్చేసారు. దేవుడు నడిపించేశాడు. వచ్చిన తర్వాత ఆమెకి నెలల్ని నొప్పులు రావడం మొదలుపెట్టింది. ఇక ఆ నొప్పులకి ఆమె తట్టుకోలేక ఆ బెత్లెహేము ఊరిలో ప్రవేశించగానే కొంచెం చెట్టు కిందనో ఎక్కడో ఆగి ఉంటారు. గర్భిణీ స్త్రీ కాబట్టి పిల్లోని కనేసింది. పిల్లోని కనేస్తే ఈ పిచ్చమ్మ మీద పోయింది పాపం. ఈ పిచ్చమ్మ అంటది, అయ్యగారు వాళ్ళకి పేగు ఎవరు కట్ చేశారంటావు, దారిలో కనదు కదా అని ఏమంటది. యేసుప్రభు పేగుని ఎవరు కట్ చేశారంటే మరియమ్మ తల్లి పేగునని యేసుప్రభు పేగుని ఆ దారిలో మంత్రసాన ఉందా?
లేదు. ఏమండి? ఎవరు లేరు. కత్తి లేదు, చాకు లేదు, బ్లేడ్ లేదు, ఏమి లేదు. యేసేపు గారు తన యొక్క తెలివితేటలను బట్టి రాయి తెచ్చి కొట్టి తీసాడేమో. ఏం చేసిండో ఆయన ఎవరికి తెలుసు? ఆ పేరు కట్ చేసి అంటాడు. ఆ పేరు కట్ చేసి ఆ పిల్లవాడిని శుభ్రం చేసి కాస్త ఆ త్రోవ పక్కన ఉన్న వాళ్ళు కడిగిపోయి ఆ పాకలో ఉన్న వాళ్ళు కడిగిపోయి కొద్దిగా పాతగుడ్డలు ఉంటేయిందమ్మా అని చెప్పి ఆ పాతగుడ్డలు తీసుకొని ఆ పిల్లవాడిని కొద్దిగుడ్డలతో చుట్టి ఇక తీసుకొని వస్తుంటే సత్రం కాడికి వచ్చారు. సత్రం కాడికి వస్తే సత్రం ఫుల్, హౌస్ఫుల్, నీళ్ళు, ఎవరు కూడా వెళ్ళడానికి వీల్లేదు. కితకితలాడిపోతుంది అసలు. ఎందుకంటే జనాభా లెక్కలు రాస్తుండ్రి. నా పేరు రాయిపోతే నాకు బియ్యం రావేమో, కృష్ణా రాదేమో, పందారు రాదేమో, లేకపోతే ఆధార్ కార్డు లేకపోతే నాకు పెన్షన్ ఆగిపోద్దేమో, 4 ఏళ్ళు పోతాయేమో అని చెప్పి భయపడి వచ్చారేమో. అప్పట్లో గోధుమలు ఇస్తున్నారేమో ఎవరు చూశారు? ఏదో మొత్తానికి ఉంది, ప్రభు కార్యం నెరవేర్చబడటం కోసం ఉంది. ఆ సత్రానికి వెళ్ళారు వాళ్ళు. సత్రంలో ఏం లేదు, స్థలం లేదు, ప్లేస్ లేదు. ఇక్కడ ప్లేస్ లేదాయా, పాపం పసిగుడ్డును వేసుకుని వచ్చును, పసిపిల్లని వేసుకుని వచ్చును, ఎవరన్నా ఇళ్ళలోకి రానిస్తారేమో పొమ్మని చెప్పండి. ఇళ్ళలో బయటకు తెలుపు తగ్గుతుంది. మా ఇంట్లో ఖాళీ లేదు, మా ఇంట్లో చుట్టాలు వచ్చారు, మా ఇంట్లో చుట్టాలు వచ్చారు, మా ఇంట్లో చుట్టాలు వచ్చారు, ఎక్కడా ఖాళీ లేదు. ఒక స్త్రీ కర్ణాటక స్టేట్లో ట్రైన్లో వెళ్తా ఉంది, మహారాష్ట్ర నుంచి. నిండు గర్భిణి. వాళ్ళు కూడా కంటారే అనుకుంటారా? ఈ నిండు గర్భిణి భర్తతో కలిసి వెళ్తూ ఉంటే టాయిలెట్కి వెళ్ళొస్తానని చెప్పి టాయిలెట్కి వెళ్ళింది. టాయిలెట్ పోసుకొని డోర్ చేస్తుంటే డోర్ తీయేది అట్లా నొప్పులు స్టార్ట్ అయినాయి, అల్లాడిపోతుంది. కేకలేస్తే ఆ ట్రైన్ శబ్దం గడగడగడగా అంటుంది కదా, ఆ శబ్దంలో భర్త కనపట్ల, పక్క ఎవరు కనపట్ల. ఆ పరిణామం ఆ టాయిలెట్ బేస్మెంట్ మీద కూర్చొని అల్లాడిపోతా ఉంది. అల్లాడిపోతా ఉంటే అనుకోకుండా శిశువు బయటకు వచ్చేసాడు. ఇక పిల్లోని కన్నది, మా పిల్లోడే కనేసింది. కనేస్తే ఆ కన్నపిల్లోడి చేతిలో జారి ఆ నీళ్లు పోయే రంధ్రం అంత ఉంటుంది ట్రైన్లో, ఆ రంధ్రం నుంచి కింద పడిపోయింది. రంధ్రం నుంచి కింద పడిపోయాడు. ఈ తల్లి అల్లాడుతుంది, కేకలు పడుతుంది, ఏడుస్తూ ఉంది. కొంచెంసేపటికి భర్త నా భార్య రావట్లని చెప్పి పోయి బాత్రూమ్ కాడికి పోతే ఏడుస్తూ ఉంది. అన్నీ కలుపు కడితే కింద గట్టకడితే ఆమె చిన్నగా లేచి అట్టనేసి తీసి బయటికి తీసుకొచ్చింది. ఏమ్మా అంటే అబ్బాయిని కన్నా నేను బాబుని కన్నా, మరి వాడు నా చేతిలో జారి ఆ నెల రంధ్రంలో నుంచి పోయి కింద పడ్డాడు అని చెప్పంటే వెంటనే భర్త పోయి ట్రైన్ లాగేసింది. ట్రైన్ ఆగిపోయింది. ట్రైన్ ఆగిపోతుంది. ట్రైన్ మొత్తం కూడా జనం వచ్చేసి ఏంటి అంటే ఇట్లా ప్రసవం అయిందండి, పిల్లవాడు మరి ఆ యొక్క నీటి రంధ్రం నుంచి జారి కింద పడిపోయింది అని చెప్పంటే చీకటి, అది నైట్ అంటారు, మహా చీకటి అంట, 1 గంట 2 గంటలు. జనం మొత్తం దిగి పట్టాల మీద పడి ఎడుతున్నారు పిల్లల కోసం. ఎక్కడ కనీసం చనిపోతే ముద్దనాన్ని తెచ్చిద్దాం, వాళ్ళు చూసుకొని ఆనందించి పారేసుకుంటారని చెప్పి అందరు ఎదుగుతూ ఉంటే ఏం ఆగట్లా, నేను ఎత్తుకుంటా అని చెప్పి వెళ్ళిపోతుంది. ఎదుగుతుంటే ఏమో దొరికాడు వాడు, స్తోత్రం హల్లెలూయా. వాడు ఏడుస్తా దొరికాడు, బతికే ఉన్నాడు, స్తోత్రం హల్లెలూయా. బ్రతికే ఉన్నాడు. తీసుకొని ముద్దు పెట్టుకుంటుందండి అక్కడ కూర్చొని, వెంటనే ముద్దు ఆడుతుంది. ఎందుకంటే తల్లి ప్రేమ, కన్న ప్రేమ. ముద్దు ఆడి తీసుకొచ్చి ట్రైన్లో కూర్చోడు. వాడి పేరు ట్రైను. వాడి పేరు ఏం పేరు? ట్రైన్. ఇప్పుడు ఒకడు తెలుగుదేశం పార్టీ 83లో పెట్టినప్పుడు పుట్టిందంట, వాడి పేరు తెలుగుదేశం. 83లో పుట్టిన కాబట్టి తెలుగుదేశం పార్టీ పెట్టిన అట్లా వాడి పేరు ఏం పేరు? ట్రైన్. వాడు ఇంటర్మీడియట్లో చేరండి, అరే ఏం పేరు అని పేరు తెలుగుదేశం అంటున్నాడు. నువ్వు భలే ఉన్నారు అనుకున్నాను నేను. అట్లనే మరి ఈమెగారు కూడా దారిలో ప్రసవించింది. ఆ పిల్లవాడిని తీసుకొని వారు ఆ సత్రానికి వచ్చారు, ఖాళీ లేదు. ఆ ఇళ్ళలోకి వచ్చారు, ఖాళీ లేదు. ఒక ఆమె పాపం జరిగిన వచ్చి, అయ్యా మా ఇంట్లో ఎక్కడా ఖాళీ లేదు, నువ్వా పసిగొడ్డుతో తిరుగుతున్నావు, ఈ చల్లో పడి ఎలా తిరుగుతావు, 1 గంట 2 అవుతుంది, 3 అవుతుంది, కాబట్టి కొద్దిగా పశువుల శాలలో ఖాళీ ఉందని ఆయన, మరి అటువైపు పశువులు గడ్డేసి కొంచెం తొట్టి ఉంది, ఈ ఖాళీలో తీసుకుపోయి కాస్త అక్కడ శాద్దిరండి ఆయన అని చెప్పి ఎక్కడ తిరుగుతారు, మరి ఆమెకి నడువు పడిపోద్ది, అసలే పచ్చిబాలు ఎంత, మరి పెయిన్ రావచ్చు అని చెప్పి ఆమె ఆదరించి ఆ యొక్క గృహిణి మరి తీసుకెళ్ళి పశువులతో చూపిస్తే శుభ్రంగా చేసి అదంతా కత్తి ఉడుచుకొని ఆ తొట్టులో కొద్ది గడ్డి పరిచి గుడ్లు గరిపి పిల్లవాడిని పడుకోబెట్టి చుట్టూ వాళ్ళు కూర్చొని చూస్తున్నారు. స్తోత్రం హల్లెలూయా. అంటే చూడండి ఇక్కడ మరి కుమారుని, ఆమె తన తొలుచుని కుమారుని కని పొత్తి గుడ్డలతో చుట్టి సత్రములో వారికి స్థలము లేనందున ఆయనను పశువుల తొట్టిలో పరుండబెట్టాడు. స్తోత్రం హల్లెలూయా. అదండి యేసు ప్రభు అని ఎందుకు పశువుల తొట్టిలో పరుండబెట్టారంటే ఆ ఊర్లో ప్లేస్ లేదు, స్థలం లేదు, మరి ఆ ఊరంతా కిటకిటలాడిపోతుంది బెత్లెహేము. ఎందుకంటే జనాభా లెక్కలు రాస్తున్నారు కాబట్టి.
ఆ దేశంలో కొందరు గొర్రెల కాపర్లు పొలంలో ఉండి రాత్రులు తమ మందలను కాసుకుని చూడగా, ఆ బెత్లెహేము ఊరు బయట గొర్రెలు ఏం చేస్తున్నారంటే గొర్రెలు కాసుకుంటారు. ఏం చేస్తారు? గొర్రెలు కాసుకుంటారు. గొర్రెలు కాసుకొని చలి పండేసుకుని చలి కాసుకుంటున్నారు వాళ్ళు. ఎందుకంటే చలి, మహాచలి, భయంకరమైన చలి. మరి గజగజలాడిపోతూ ఉన్నారు, వణికిపోతూ ఉన్నారు, చేతులు కొంగళ్ళు పోతూ ఉన్నాయి. గొర్రెలు కాసుకున్నారు. ఆ గొర్రెలు కాయకపోతే ఏమవుతుంది? తొడేళ్ళు వచ్చి పడి గొర్రె పిల్లలు వేసిపోద్ది. గొర్రెలు పిల్లలు పట్టుకుపోతుంది. పట్టుకపోతే వాళ్ళకి జీవనం కోల్పోతారు. కాబట్టి వాళ్ళు మెలకుగా ఉండి, చురుగ్గా ఉండి, మరి నిద్రపోకుండా గొర్రెల చుట్టూ కూర్చొని మంట వేసుకొని కాసుకుంటున్నారు. ప్రియులారా, గొర్రెల కాపరులు ఎందుకు చురుగ్గా ఉండి మంట వేసి చలిమంట కావుతున్నారు చెప్పండి అమ్మా? మందల్నే కాసుకోవడం కోసం, మందల్నే కాసుకోవడం కోసం, నీ కుటుంబాన్ని కాసుకోవడం కోసం నీవు కూడా మెలకువగా ఉండి చురుగ్గా ఉండి కాపుదల చేస్తున్నావా? ఒక్కసారి ఆలోచించు. గొర్రెల కాపరి యేసు, మంచి గొర్రెల కాపరి యేసు. మంచి గొర్రెల కాపరి తన వంద కొరకు ప్రాణము పెట్టును. కాబట్టి గొర్రెల కాపర్లు అంటే గొర్రెలమైన మనందరినీ పరిపాలించడం కోసం అధిపతిగా జన్మించిన యేసుప్రభు వారు ముందుగానే గొర్రెల కాపరికి ఎందుకు తెలియజేస్తారంటే నేను మంచి గొర్రెల కాపరి అని చెప్పారు. కాబట్టి అందుకోసమే గొర్రెల కాపర్ల యొక్క వంశంలో పుట్టాడు. కాబట్టి దావీదు వంశంలో పుట్టాడు. కాబట్టి గొర్రెలకు మొట్టమొదటి సమాచారం వచ్చింది. ఆ గొర్రెలు ఏం చేస్తున్నారంటే కూర్చొని ఊరు బయట చలిమంట కాసుకుంటా ఉంటే వారి వద్దకు దేవదూత వచ్చింది, గాబ్రియల్ దూత వచ్చింది. చూడండి ఇక్కడ, ప్రభువు దూత వారి వద్దకు వచ్చి నిలిచాను, ప్రభువు మహిమ వారి చుట్టూ ప్రకాశించినందున వారు మిక్కిలి భయపడు. స్తోత్రం, హల్లెలూయా. ఆ మంద కాపరులు మందలు కాసుకుంటా ఉంటే, చలిమంట కాసుకుంటా ఉంటే ఆ యొక్క మరి దేవదూత వచ్చి మరి వాళ్ళ చుట్టూ నిలిచిందంట. నిలిచేసరికి మిక్కిలి ప్రకాశమానమైన వెలుగు వచ్చి తాకి. స్తోత్రం, హల్లెలూయా. ఏంట్రా బాబు, మనం చలిమంట వేస్తే ఇక్కడే ఎర్రగా వెలుగు రావాలి, ఇదేం తెల్లటి వెలుగు, ఇదంతా ప్రకాశిస్తుంది ఏందని చూస్తే చూస్తే ఏముంది? అక్కడ దేవదూత ఉంది, గాబ్రియల్ దూత ఉంది. వాళ్ళందరూ చూసి మిక్కిలి ఆశ్చర్యపడి భయపడ్డారంట. మరి మీరు భయపడుతున్నారా? యేసు ప్రభు వెలుగుగా ప్రకాశిస్తూ ఉంటే మీరు భయపడుతున్నారా? ఎందుకు భయపడుతున్నారు? బైబిల్ గ్రంథంలో ఒక మాట రాయబడ్డది, భయపడకుడి, భయపడకుడి, భయపడకుడి. ఎందుకంటే 365 సార్లు రాయబడ్డది మాట, భయపడకుడి. ఎందుకంటే నీ జీవితంలో భయం అనే మాట రాకూడదు, భయం అనే మాట రాకు. ఎందుకంటే నీ భారము యెహోవా మీద మోపము, అప్పుడు నువ్వు చేయనిదంతయు సఫలమగును. మా ఆరంభమైంది. అదా ప్రార్థన చేయించుకుని పోతారా? మేము కొంచెం కంటిన్యూ చేస్తాం. 10ంటికి వస్తాక అప్పుడు తీసుకుంది కానీ. స్తోత్రం, హల్లెలూయా. 6 అయిందిలేమ్మా, 6 అయింది. చిన్న ప్రార్థన చేస్తా. కొంచెం కట్ చే పాస్టర్ గారు, కొంచెం ఎలాంటిగా ఉండు. అక్కడ వాయిస్ వచ్చినప్పుడు మనం లేచి దాన్ని కట్ చేసుకోవాలి.